హలో అండి. తెలుగు వాళ్ళకి ఆవకాయతో స్పెషల్ అనుబంధం ఉంటుంది కదా. ఆవకాయను ఒక్కో ప్రాంతంలో ఒక్కోలాగా పెడతారు. అలాగే మా విజయనగరం వైపు ఆవకాయని చేస్తాం, కానీ బెల్లం ఆవకాయ మాత్రం మాకు చాలా స్పెషల్ అన్నమాట. ఈ ఆవకాయను మేమైతే ఊరగాయ అంటాం. సమ్మర్ వచ్చిందంటే సంవత్సరానికి సరిపడా ఈ ఊరగాయను పెట్టుకుంటాం. మాకైతే ఎవ్రీ ఇయర్ ఈ ఊరగాయను మా అమ్మ పెట్టి ఇస్తుంది. ఇంతకు ముందు రోజుల్లో 20-30 మంది ఉండే జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి కాబట్టి 200-300 మామిడికాయలను ఇలా ఆవకాయ పెట్టేవారు. ఆవకాయ పెట్టే రోజు అందరూ ఉదయం వేగంగా అన్నం తిని మధ్యాహ్నానికి వంట చేసి పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఆవకాయ చేసే పనిలో ఉండేవాళ్ళు. ఇంట్లో ఆడవాళ్ళ మామిడికాయలను కడిగితే చిన్నపిల్లలు వాటిని తుడవడం, మగవాళ్ళు వాటిని కటింగ్ చేయడం, ఇలా ఒక్కొక్కరు ఒక్కో పని చేసేవాళ్ళు. ఇప్పుడు ప్రతి ఇంట్లో 4-5 కాబట్టి 30-40 మామిడికాయలు అయితే సరిపోతాయి. ఈ కత్తిపీట చూడండి ఎంత ఉందో. ఫ్యాక్షన్ సినిమాలో లాగా ఈ సీజన్లో ఆవకాయ పెట్టేవాళ్ళు ఎక్కువ. ఇలాంటి కత్తిపీటలు తక్కువ ఉంటాయి కాబట్టి మ్యాంగోస్ కట్ చేసిన వెంటనే ఎవరి కత్తిపీటను వాళ్ళకి ఇచ్చేయండి.